హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అయితే నేను వంకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మీకు ప్రాసెస్ చూపిస్తాను. నేను టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో అయితే ఇప్పుడు మనం ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ దాకా మెంతులు వేసుకుంటున్నాను. ఈ మెంతులు అనేవి బాగా ఫ్రై వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మెంతులు వేసుకున్నాను కదా, అలాగే 1 స్పూను ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు. ఇప్పుడు ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మెంతులు అనేవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. కొంచెం వీటిని ఫ్రై చేయాలి. ఈ ఆవాలు మెంతులు అనేవి కొంచెం దొరగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు, పప్పులు కూడా ఎక్కువ వేసుకోకూడదండి, 1 స్పూన్ అలా వేసుకోవాలి. 1 స్పూన్నర వరకే. 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్ అది. ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిలో ఒక 3 పచ్చిమిరకాయలు, ఒక 6 ఎండుమిర్చి, కారం తొందని పెట్టేసుకోవాలి. నేను కొంచెం కారంగా ఉండాలని ఎక్కువ వేస్తున్నాను. వీటిని వేసి ఫస్ట్ ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయి వీటితో ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా అయితే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసాను. వేసుకునే వాళ్ళు కొంచెం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నేను తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కలేదు ఇంకానే, అంటే స్టవ్ కానీ వేసేసుకుంటున్నాను వంకాయలు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అలాగే టమాటాలు ఇవి కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఇందులో ఒక రబ్బ కరివేపాకు వేసేసి వీటిని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వీటిని మగ్గనిద్దాం. ఇప్పుడు వీటి మీద అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఒక 5 మినిట్స్ మగ్గే వరకు. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసేసుకుందాం. ఈ వంకాయలు కూడా మగ్గిపోయాయి, వంకాయలు టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ కూడా వచ్చింది చూసారా, టమాటాలతో పాటు. మనం ఈ గరిటెతో అయితే కొంచెం ఇలా మెత్తగా అనుకోవాలి. ఈ వాటర్ ఇంకే వరకు కొంచెం స్పీడ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అవసరం లేదు. ఈ వాటర్ ఇంకిపోయే వరకు అనుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. వీటిని కూడా మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకే వరకు కొంచెం స్టవ్ స్పీడ్లో పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. ఇప్పుడైతే చల్లారిపోయింది. నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి తీసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక 3 స్పూన్ల దాకా చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి ముందుగా ఇప్పుడు వంకాయ పచ్చడి ఉంది కదా, పేస్ట్ చేసుకున్న వంకాయ అంతా, వంకాయ టమాటా ఇది ఇందులోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం వంకాయ అంతా తీసేసుకున్నాను, వంకాయ టమాటా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పచ్చెనగపప్పు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడుము పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇందులో సాల్ట్ వేసేసుకున్నానండి. సాల్ట్ చెప్పడం అనేది మర్చిపోయాను. నేను ఈ వంకాయ వాటిల్లో సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే పచ్చడి అంతా గ్రైండ్ అయిపోయింది. కలిపేసుకున్నాను మొత్తం. సాల్ట్ కారమైనా సరిపోయిందో లేదు కూడా మనం కొంచెం టేస్ట్ చూడొచ్చు. నాకు అంతే అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా. ఏమైనా సరిపోలేదంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ మూకుడు పెట్టేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. నేను ఆయిల్ తక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు, తక్కువైంది ఆవాలు, జస్ట్ ఒక చిటికెడు ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఒక కొంచెం మినపప్పు, వీటిని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు ఇంగువ, దంచి పెట్టుకున్న ఇంగువని కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం అన్నీ కలిపి పెట్టుకున్న వంకాయ పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి మిశ్రమాన్ని అయితే ఇందులోకి తీసేసుకుందాం. పోపు మనం తీసి పైన వేసేదానికైనా ఇలా వేసుకుంటేనే చూసారు కదా ఘాట్ ఎంత వచ్చిందో, ఇలా పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇలా మనం పోపు పెట్టుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.